నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినికొండ ఉమ్మడివరంలో పొలం పిలుస్తోందిరా కార్యక్రమం తలసరి ఆదాయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ 1 గా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే జీవి. వినికొండ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తామన్న ఎమ్మెల్యే జీవి. 159 కోట్ల రూపాయలతో శాశ్వత త్రాగునీటి పథకం ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడి. వెల్లటూరులో కమిట్మెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి సతీమణి లీలావతి. దివ్యాంగులను చిన్నచూపు చూసిన వారే నిజమైన దివ్యాంగులని వ్యాఖ్య. రైతు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు చేయి కలిపి సమన్వయంతో పనిచేద్దాం రండి అని వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామంలో వ్యవసాయ అనుబంధ శాఖ ఆధ్వర్యంలో జరిగిన పొలం పిలుస్తోంది రా కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి పాల్గొన్న వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జీవి మక్కెనతో కలిసి రైతు పొలాలను సందర్శించి పొలం పిలుస్తోంది రా కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించారు. రైతులకు కూటమి ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తుందని, వ్యవసాయం లాభసాటిగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. భూసార పరీక్షలు, ఎరువులు వాడటం, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. గత ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూసి ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా గాలికి వదిలేశారని, దానికి భిన్నంగా కూడా మీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలతో ఆర్థికంగా ఎదుగుదలకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో ఇకపై రైతు ఆత్మహత్యలు ఉండవని, తలసరి ఆదాయంలో ఏపీని నెంబర్ 1 గా నిలిపే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుందన్నారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనలో రైతన్నలకి కొండంత అండగా నిలబడింది. ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమానికి పిలిపించింది చంద్రబాబు గారి ప్రభుత్వం. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులకి వ్యవసాయం ఒక పండగలా ఉండాలని, వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దాలని, ప్రతి రైతు సంతోషంగా ఉండాలి, ప్రతి రైతు కుటుంబం ఆర్థిక ప్రగతిలో ముందుండాలని లక్ష్యంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అందుకే ఈ పొలం పాట కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో జరుగుతోంది. చంద్రబాబు గారి ఆదేశాలు రైతు ఆర్థిక ప్రగతి ఆశయంగా ముందుకు రావాలనేది ఈరోజు లక్ష్యం. అందుకోసం ఇక్కడ రైతు ఏ విధంగా ఆదాయాన్ని పెంచుకోవాలి, ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుంది, మైక్రోన్యూట్రియన్స్ ఏ విధంగా వేయాలి, జింకు అలాగే భూములు సాయిల్ టెస్టింగ్లు కూడా చేసి ఏ రైతు ఏ పంటలు వేస్తే బాగుంటుంది, ఏ సాయిల్ ఎలాంటి వాటికి సూటబుల్, ఎక్కువ ఆదాయం తీయాలంటే ఏంటి అనేది ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అలాగే హార్టికల్చర్ అధికారులు అందరూ కూడా గ్రామాలకు వెళ్ళి పొలాలు తిరుగుతూ ఈరోజు రైతులకి ప్రతి మంగళవారం బుధవారం ప్రతి వారం మంగళవారం బుధవారాలు ఈరోజు పొలం పిలుస్తుంది కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ కార్యక్రమాన్ని రైతులందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు సంవత్సరానికి 1100 ఆత్మహత్యలు జరిగినాయి. జగన్ ప్రభుత్వం రైతులు ఏ రోజు పట్టించుకోలేదు, గాలికి వదిలేశారు రైతుల్ని. అట్లాగే మైక్రోన్యూట్రియెంట్ ఆ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉచితంగా ఇస్తే జగన్ పాలనలో మైక్రోన్యూట్రియెంట్ తీసేశారు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు పీకేశారు, రైతులకి తీరని అన్యాయం చేశారు. రైతుకి గిట్టుబాటు ధర లేనందువల్ల జగన్ పాలనలో రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. దేశంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు ఎక్కడ జరిగినాయి అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి జగన్ పాలనలో. ఈరోజు రైతు సంక్షేమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందుకోసమే ఈరోజు పొలం బాట ఈరోజు ఈ కార్యక్రమాన్ని రైతుని ప్రగతి బాటలో ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు సరిగా ఇవ్వలేదు, మొక్కుబడిగా చేశారు, ట్రాక్టర్లు సరిగా ఇవ్వలేదు, వ్యవసాయానికి ఉన్న రైతుల్ని ఇంకా అప్పుల్లోకి నెట్టేశారు. కానీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం 1675 కోట్లు బకాయిలు తెచ్చి వాళ్ళకి కొండంత అండగా నిలబడ్డది రైతులకి. అట్లాగే గతంలో
పంట నష్ట పరిహారానికి విపత్తు కింద 6,500 ఇచ్చేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు గారు మొన్న ఈ మధ్య విజయవాడలో విపత్తులు వస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎకరానికి మరి 10,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధంగా రైతుల్ని కొండంతగా ఆదుకుంది. అలాగే ఇక రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ రాష్ట్రంలో రైతు తలసరి ఆదాయం దేశంలోనే నెంబర్ 1గా అయ్యే విధంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. ప్రతి రైతు కుటుంబం ఆనందంగా ఉండేట్టు ముందుకు తీసుకెళ్తాం. ఎక్కడ నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు లేకుండా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో జగన్ పాలనలో రైతుల్ని గాలికి వదిలేసి నకిలీ విత్తనాలు, ఎరువులతోటి రైతుల్ని అనేక మంది మోసం చేస్తూ ఉంటే కూడా చూస్తూ ఊరుకున్నారు. రైతు గిట్టుబాటు ధర ఇవ్వనందువల్ల రైతాంగం నష్టపోయారు జగన్ పాలనలో. కానీ ఇప్పుడు ఖచ్చితంగా రైతులకి గిట్టుబాటు ధర అందుతుంది. అట్లాగే ఈరోజు సాగర్లో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. కాబట్టి రైతులందరూ కూడా చాలా సంతోషంగా నీళ్లు పెట్టుకొని బాగా పంటలు పండించాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. ఆనాడు జగన్ పాలనలో రైతుల ఆత్మహత్య దేశంలోని నంబర్ 1 అయితే ఈ రోజు మళ్ళీ రైతుల తలసరి ఆదాయం దేశంలో నంబర్ 1గా చంద్రబాబు గారి ప్రభుత్వంలో తీర్చిదిద్దబోతున్నాం. కాబట్టి చేయి కలిపి పనిచేద్దాం. అధికారులు, రైతులందరూ కూడా చేయి కలిపి పనిచేసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మంచి దిగుబడులు ఇచ్చేటువంటి వంగడాల విత్తనాలు ఉపయోగించి మంచి విజయాలు సాధించాలని రైతు సోదరులందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రైతు సోదరులకి, మాజీ శాసనసభ్యులు మల్లికార్జునరావు గారికి, ఏడీ గారికి, వ్యవసాయ అధికారులకు, హార్టికల్చర్ అధికారులు అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు, ముచ్చటగా 3వసారి ఎమ్మెల్యే అయినటువంటి జీవి ఆంజనేయ గారికి, అదేవిధంగా మన గౌరవ డాక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, గత ఎమ్మెల్యే గారికి ఈ ఎమ్మెల్యే గారికి ఉన్న తేడాని గమనించి ఇది మంచి ప్రభుత్వానికి నిర్ణయానికి రావాలనే సందర్భంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు పైన చూసినటువంటి అపార అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న ఆలోచనతో గతంలో ఆర్థిక పరంగా అనేక రోజులున్నప్పటికీ ఈ రోజున పెన్షన్లు పంచి ప్రతి నెల 1వ తారీఖున ఇస్తున్నటువంటి వాస్తవాన్ని నేను గమనించాలంటే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 రూపాయలకి పేదవారికి అన్నాన్ని మరి పథకాన్ని ఈ రోజున అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వీరితో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కలుపుకొని వారు ఇరువురు కూడా రామలక్ష్మణ మాదిరిగా ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇంకా ఒకటే ఈ నియోజకవర్గానికి సంబంధించి అపార అనుభవం ఉన్నటువంటి జీవి ఆంజనేయ గారి నేతృత్వంలో ఈ 3 నెలల్లోనే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అటు ప్రభుత్వ పరంగా ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నిటితో పాటుగా ఈ రోజున మన ఎమ్మెల్యే గారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయనకున్నటువంటి సాధించడంతో ఈ రోజు అనేక శాంక్షన్లు తీసుకొచ్చారు. ప్రత్యక్షంగా నేనే చూశా. ఇందాక మిత్రులు చెప్పినట్టు సాధికారానికి 3.5 కోట్లు శాంక్షన్ రాస్తే నేను చూశా. అదేవిధంగా కళ్యాణ మండపానికి 3 కోట్లు, పైన ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయండి. ఈ విధంగా ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా ఆయన మరి ఈరోజు శాంక్షన్ తీసుకొచ్చారంటే మనస్ఫూర్తిగా జీవి ఆంజనేయ గారు, మన ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా మనందరూ అభినందించాలని సందర్భంగా మనం చేస్తున్నాం. వచ్చినటువంటి నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో కానీ, ఆంజనేయ గారు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో కానీ ఏదైనా మున్సిపాలిటీ నిధులు ఉంటే తప్పనిసరిగా స్ట్రీట్ లైట్కి, డ్రైనేజీకి, డ్రింకింగ్ వాటర్కి, శానిటేషన్ ఉపయోగించేవాళ్ళు. అంతే తప్ప పడి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచో రాష్ట్ర ప్రభుత్వం నుంచో మేము నిధులు తీసుకొచ్చాం. నా సమయంలో అనేక స్కీములు తీసుకొచ్చాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. జీవి ఆంజనేయ గారు ఎమ్మెల్యే ఉన్న సమయంలో కోట్లాది రూపాయలు మరి రోడ్లకు తీసుకొచ్చారు. వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ చేశారు తప్ప మున్సిపల్ ఫండ్స్ ఏ రోజున ఒక 2 రోజులు అని చెప్పి 6-7 కోట్ల రూపాయల నిధుల్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు నేను వేదిక మీద నుంచి ఒక ఈ వినుకొండ పట్టణం ట్యాక్స్ కట్టేటటువంటి ఒక పౌరుడుగా ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా సార్ దాని మీద మీరు ఎంక్వైరీ చేసి దాని వాస్తవాలు బయటకు తీయాలని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎన్ఎస్పీలో
ఇక్కడేమో విమానం చేసి ఈ మొత్తాన్ని కూడా తీసుకెళ్లి ఇక్కడ ఉన్నట్టు గౌరవ కౌన్సిలర్స్ అందరూ తెలుసు. ఈ మధ్యన అక్కడ నిందురోగాన్ని వచ్చి అక్కడ బిల్లు చేసినట్టు వాస్తవాన్ని ఖచ్చితంగా కమిషనర్ గారు, చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఆదేశిస్తారు. దాని మీద ఎంక్వైరీ చేసి ఉన్న వాస్తవాలు బయటికి ప్రజలకు చెప్పండి. మేము అభివృద్ధి చేశారా, కబ్జా చేశారా, అవినీతి చేశారా? ఈ వాస్తవాన్ని మాత్రం నిష్పక్షపాతంగా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఒకటేనండి, ప్రజలను గౌరవించాలి. తెలుసుందాక మరి చైర్మన్ గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఏ పార్టీ వారు వచ్చినా, ఏ ప్రజలు వచ్చినా అందరితో మాట్లాడతారు, చాలా ఓపికగా వింటారు, ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకుంటున్నారు. అందరికి కూడా మంచిగా ఈ ప్రభుత్వం అందరికి అన్ని ఫలాలు అందించాలని చెప్తున్నారు తప్ప ఎక్కడ గతంలో మాదిరిగా అహంకారంతోనో అధికారుల్ని ఇంకొక చెప్పలేని భాషలో మాట్లాడటం కానీ, లేకపోతే తను అనుకున్న దానికి తనకు స్వలాభం కోసం చేసేటువంటి ప్రక్రియ ఇక్కడ ఎక్కడా లేదని సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రభుత్వంలో అవినీతి మరక లేకుండా గతంలో ఆంజనేయ గారు పాలన చేశారు. ఈ రాబోయే ప్రభుత్వం కూడా ఆంజనేయ గారి నేతృత్వంలో ఈ మున్సిపాలిటీలో కానీ ఈ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యను తగ్గించాలని, గంజాయి నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి 159 కోట్ల రూపాయలతో శాశ్వత త్రాగునీటి పథకంతో పరిష్కరిస్తామని వినుకొండ పట్టణంలోని వై కన్వెన్షన్ హాల్లో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని 16, 17 వార్డులలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జీవి మక్కెన జనసేన నాయకులు నాగశ్రీను రాయలతో కలిసి ఇంటింటికి వెళ్లి 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి వివరించారు. అనంతరం వై కన్వెన్షన్ హాలులో జరిగిన సమావేశంలో వినుకొండ ప్రజలకు శాశ్వత మంచినీటి పథకం కొరకు చర్యలు తీసుకుంటున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పాదయాత్రలో మాట ఇచ్చారు. ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నారు. అలాగే గతంలో చూసాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వాన్ని చూసాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో లక్షలాది ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. మెగా డిఎస్సి టీచర్లు వేస్తా ఉన్నారు, ఒక ఉద్యోగం ఇలా. అలాగే గత ప్రభుత్వాన్ని చూసాం, మాయ మాటలు, మోసం, పేద ప్రజలకు చేసిన న్యాయం లేదు. అందుకే చంద్రబాబు గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట 1000 రూపాయలు పెన్షన్ పెంచుతాను, 3000 పెన్షన్ 4000 చేస్తా అన్నారు. వికలాంగుల పెన్షన్ పెంచుతామన్నారు. పెంచి చూపించారా లేదా? ఏమ్మా సమాధానం చెప్పాలి గట్టిగా. పెంచారా లేదా? అది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో సంవత్సరానికి 250 పెంచారు. 770 రూపాయలు పెంచడానికి, 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. 250 గొర్రెతోక బెత్తడన్నట్టు పెంచారు గత ప్రభుత్వంలో. కానీ మన చంద్రన్న ఏకదమ్మున ఒకేసారి 1000 రూపాయల పెన్షన్ పెంచి 3000 4000 చేసి, విభిన్న ప్రతిభావంతులది 3000 6000 చేశారు. ఆ విధంగా ఇంటింటికి పెన్షన్ ఇచ్చారు. గతంలో ఏప్రిల్ నుండి కూడా నెలకు 1000 రూపాయలు కలిపి, ఈ 4000 ఆ 3000 3 నెలలకి 1000 చొప్పున 3000 కలిపి 7000 రూపాయలు ఒకేసారి పెన్షన్ పెంచారా లేదా మీరు? అది చరిత్ర. అంటే ఎలాంటి టైంలో? కష్టకాలంలో. మామూలుగా నిధులుండి పంచితే, నిధులుండి చేస్తే పెద్ద విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్లు అప్పులు చేసి దోచుకొని, లక్షల కోట్లు దోచుకొని ఆయన వెళ్ళిపోయాడు. 14 లక్షల కోట్లు జనాల నెత్తి మీద మనకు అప్పులు చేసి వెళ్ళాడు. ఈ అప్పులు ఎవరు తెచ్చాలా? ఈ చంద్రబాబు నాయుడు గారు తెచ్చాలా? ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చే, ఒక పక్క అప్పులు తెచ్చడానికి ప్రణాళిక చేస్తూ, మరో పక్క ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి పెన్షన్ 250 పెంచకుండా ఏకదమ్మున ఒకేసారి 1000 రూపాయలు, విభిన్న ప్రతిభావంతులకి 3000 పెంచారు ఒకేసారి. ఆ విధంగా పెంచి గతంలో 3వ తారీఖు వచ్చిందో 5వ తారీఖు వచ్చిందో తెలియదు పెన్షన్. ఈసారి మాత్రం 1వ తారీఖే
అధికారులందరూ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంచమన్నారు. మేము కూడా అధికారులు మేము అందరం కూడా మళ్ళీ లేట్ అయితే చంద్రబాబు గారి కోపం వస్తుందేమోనని టైంకి పెన్షన్ పొద్దునే ఇవ్వాలా. ఆ వైసీపీ అరాచక ప్రభుత్వానికి చంద్రబాబు గారి సంక్షేమ ప్రభుత్వానికి తేడా చూపించాలని పొద్దున్నే మేము కూడా 5ంటికి లేచి రెడీ అవ్వాల్సి వస్తుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన మంచి పనులు ఉన్నాయి. చంద్రబాబు గారు మొదటి సంతకం పెట్టారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వాలని. 16,437 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్కి సంతకం పెట్టారు చంద్రబాబు గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి జయజయలు పలకాన్ని కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి పాలన ఒక్క టీచర్ ఉద్యోగం ఇలా 2,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు చంద్రబాబు గారు టీచర్ ఉద్యోగాలు. అలాగే ఇప్పుడు ఇచ్చిన టీచర్స్ 16,437 ఉద్యోగాలు కాకుండా భవిష్యత్తులో 20 లక్షల మంది చదువుకున్న పిల్లలకి నిరుద్యోగులకి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అన్ని కలిపి 20 లక్షల మందికి ఈ 5 సంవత్సరాల్లో మేలు చేయాలని ప్రణాళిక తీసుకొని ఈరోజు ముందుకెళ్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చదువుకునే పిల్లలకి ట్రైనింగ్ శిక్షణ ఇవ్వబోతున్నారు. ఆ విధంగా చదువుకున్న వాళ్ళకి అందరికీ ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ధ్యేయంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా బాధ్యత తీసుకున్నట్టుండి చంద్రబాబు గారి బాధ్యత పెడితే నంబర్ 1గా చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అన్ని గ్రామాలలో ఒకేసారి రాష్ట్రంలో వేలాది గ్రామాల్లో ఒకే రోజు ఉపాధి హామీ మీద మీటింగులు జరిపారు పవన్ కళ్యాణ్ గారు. మంచి పనులు చేయాలి, ఊరి అభివృద్ధి కోసం తీర్మానాలు చేపించారు. భారతదేశంలోనే మరి ఒక చరిత్ర సృష్టించారు మన పవన్ కళ్యాణ్ గారు గ్రామ సీమల అభివృద్ధి కోసం. నంబర్ 1 జోడీ, సూపర్ డూపర్ హిట్ జోడీ మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఈరోజు సూపర్ హిట్ జోడీ. రామలక్ష్మణలాగా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజలకి సంక్షేమాన్ని ఇవ్వడం కోసం 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఆనాడు చూసాం దోపిడీ పాలన, లక్షల కోట్లు బ్రాందీ విస్కీల్లో దోచుకోవటం, ఇసుకలో దోచుకోవటం, మైన్స్లో దోచుకోవడం చూసాం. ఏ రోజైనా పేదల గురించి ఆలోచించారా? అక్కడ ముఖ్యమంత్రి అలాగే చేశాడు, ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే అలా చేశాడు. ఏ రోజన్నా పేదవాడికి 200 రూపాయలతో కనెక్షన్, ఆ రోజు మేము 100 మందికి 200 రూపాయలతో షమీం ఖాన్ గారు మిస్సెస్ సమీరా ఖానున్ ఆ రోజు చైర్పర్సన్గా ఉన్నప్పుడు 100 మందికి 200 రూపాయలకే హౌస్ కనెక్షన్ ఇచ్చాం, మంచినీళ్ళ కనెక్షన్ ఇచ్చాం. స్వచ్ఛత హీ సేవ 2024 భాగంగా వినుకొండ పట్టణంలో స్వభావ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అన్న నినాదంతో వ్యాపార సముదాయాలు ప్రదేశాల పరిశుభ్రత కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని వ్యాపారస్తులు, తోపుబండ్ల వ్యాపారులు పారిశుద్ధ్యంపై అవగాహన పెంచుకోవాలని, తమ వ్యాపారాల నుండి వచ్చే చెత్తను జాగ్రత్తగా చెత్తబుట్టలో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. దివ్యాంగులను చిన్నచూపు చూసిన వారే నిజమైన దివ్యాంగులని దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జీవి సతీమణి లీలావతి అన్నారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో కమిట్మెంట్స్ చారిటబుల్ ట్రస్ట్ వారి దివ్యాంగుల పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ దివ్యాంగులను సమాజంలో చిన్నచూపు చూడకూడదని, వారు సమాజంలో ప్రజలేననే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. శివశక్తి ఫౌండేషన్ నుండి సహాయ సహకారాలు చారిటబుల్ ట్రస్ట్ వారికి అందిస్తామని అన్నారు. అనంతరం 100 మందికి దివ్యాంగుల పరికరాలను ఆమె పంపిణీ చేశారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన కమిట్మెంట్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు, NILD ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఝాన్సీ రాణిలకు ఆమె అభినందనలు తెలిపారు. చాలా సంతోషం వేసింది. ఈ కమిట్మెంట్ సంస్థ వాళ్ళని నేనే కనుక్కున్నప్పుడు చందన అని ఆ డాక్టర్ వచ్చింది. ఆ అమ్మాయి ద్వారా నాకు ఈ సంస్థ గురించి తెలియడం జరిగింది. నేనే పిలిపించుకొని మాట్లాడాను. అంటే ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు, ఏంటి, చాలా బాగా చక్కగా చెప్పారు ఝాన్సీ గారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము వినుకొండలో ఫస్ట్ టైం నేను ఎలక్షన్స్ ముందు వినడం జరిగింది మీ సంస్థ గురించి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంత మంచి సంస్థలు, ఎందుకంటే ఈ రోజుల్లో కుటుంబానికి కూడా బరువుగా భావించే సమాజం, ప్లస్ సమాజంలో వివక్షతను ఎదుర్కొంటున్నటువంటి దివ్యాంగులు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళకి మీ సేవలు ఎంతో చక్కగా, ఎందుకంటే ఫిజియోథెరపీ అవసరమైనా లేకపోతే వాళ్ళకి ఆపరేషన్స్ అవసరమైనా ఎటువంటి అవసరమైనా సరే ఎంతో చక్కగా చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది. తను చెప్తే నాకు చాలా చాలా ఆశ్చర్యం కూడా వేసింది. ఎందుకంటే ఇంత గొప్పగా
ఆలోచించి చేయించడం నిజంగా ఈ సంస్థ పెట్టిన వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందించాలి. అట్లాగే మేము కూడా శివశక్తి ఫౌండేషన్ తరఫున మీ సేవలను కంపల్సరీగా ఉపయోగించుకుంటాము. మా ఫౌండేషన్ కూడా మీ సేవలు అవసరం. ఇప్పటివరకు మేమైతే ఐ క్యాంప్స్, స్కాలర్షిప్స్ ఇట్లాంటి వాటి మీద స్పెండ్ చేశాము. ఇక ముందు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఇది కూడా చేయాలనే ఆలోచన వచ్చింది. ఖచ్చితంగా దీన్ని మీ సంస్థ సర్వీస్ని మేము కూడా ఉపయోగించుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన దివ్యాంగులందరినీ కూడా నేను కోరేది ఒకటే, మిమ్మల్ని ఎవరైనా సరే తక్కువగా చూసినా లేదా వేరేగా చూసినా మీరు వాళ్ళని జాలిగా చూడండి. ఎందుకంటే మానసికంగా వాళ్ళు డిజేబుల్, మానసికంగా వాళ్ళు అంగవైకల్యంతో ఎదుర్కొంటున్నారు. ఆ విధంగా మీరు భావించండి. మీరు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఖచ్చితంగా మీ పనులు మీరు చేసుకోవడానికి మంచి మార్గాలు, ఇలాంటి సంస్థలను కూడా ఉపయోగించుకోండి. అలాగే మా ఫౌండేషన్ కూడా మీకు అండగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్స్ అండి. ఆల్ ద బెస్ట్ అండి. ఉచిత గ్రహణ మొర్రి స్క్రీనింగ్ క్యాంప్ 27వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయ సమీపంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ ఐఈడి కోఆర్డినేటర్ సెల్వరాజు ప్రకటనలో తెలిపారు. బసవతారకం స్మైల్ ట్రైన్ సెంటర్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, సమగ్ర శిక్షణ డాక్టర్ ముకుందారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత గ్రహణ మొర్రి స్క్రీనింగ్ క్యాంపు 6 నెలల వయసు నుండి 50 సంవత్సరాల వయసు వారు ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకోవచ్చునని అన్నారు. గ్రహణ మొర్రి ఆపరేషన్ జరిగిన వారు, ఆపరేషన్ చేయించుకోని వారు క్యాంపుకు హాజరు కావచ్చునని ఆయన కోరారు. నెల 27వ తేదీ అనగా శుక్రవారం నర్సరావుపేట నందుగలి శంకర భారతం హై స్కూల్ నందు మరి గ్రహణం మొర్రి మరి చీలిక ఉన్నటువంటి 6 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల గల వయసు వారికి మరి ఉచితంగా ఆపరేషను, అలాగే ఉచిత సలహా, అలాగే క్యాంపు నెరవేర్చబడుతుందండి. ఈ కార్యక్రమంలో మరి గ్రహణం మొర్రి సంబంధించినటువంటి మరి డాక్టర్స్ పాల్గొని ముఖ్యంగా బసవతారకం స్ట్రైన్ సెంటర్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు సమగ్ర శిక్ష డాక్టర్ ముకుందరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఉచిత గ్రహణ మొర్రి కార్యక్రమం నిర్వహించబడుతుంది. అందుకని దీనికి అవసరమైన ఆపరేషన్ అయినటువంటి వారందరూ కూడా ఈ క్యాంపులో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ నెల 27వ తారీఖు శుక్రవారం నర్సరావుపేట మరి కలెక్టర్ ఆఫీస్కు దగ్గరలో ఉన్నటువంటి శంకర భారతపురం హై స్కూల్లో ఈ క్యాంపు నిర్వహించబడుతుందండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.